జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఈశ్వరికి జంటగా ఉన్నది ఎవరో తెలుసా? రుద్రనీలకంఠ. అజయ్ తాళి కట్టకముందే రుద్రతో మొదటి రాత్రి చేసుకుంటుంది. వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇక్కడ మనం ఆశ్చర్యపోతూ కూర్చుంటే అక్కడ అసలు మ్యాటర్ అయిపోతుంది. కదులుతారా? ఇక్కడే కాలక్షేపం చేస్తూ కూర్చుంటారా? అది సరే, అజయ్తో బయటికెళ్ళింది, రుద్రని కలవడం ఏంటి? రుద్రతో కలిసి రాజేశ్వరి విలాస్కి వెళ్ళడం ఏంటి? ఆ ఆకాశవాణి మాటలు విని ఆవేశపడకండి నాన్న. నిజమేంటో తెలిసే వరకు కాస్త నిలకడగా ఉండండి. నిలకడగా ఉండడానికి, నిదానంగా కూర్చోడానికి విన్నది చిన్న మాట కాదు, పెద్ద మాట. అందరి గుండెలు పగిలిపోయే అనుబాంబు లాంటి మాట. అసలేం జరుగుతుంది? అక్క రుద్రతో ఉంటే అజయ్ ఏమైనట్టు? ఇంకా మాటలతో కాలక్షేపం చేస్తే లాభం లేదు. వెంటనే పదండి. అత్తయ్య వస్తా. ఈశ్వరితో సరదాగా వెళ్తానని చెప్పేసి సమస్యలు మోసుకొచ్చావేంట్రా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జరిగింది మొత్తం ఈశ్వరి ఇంట్లో వాగితే అప్పుడు నీ పెళ్లి తాళి కట్టక ముందే పెటాకులు అయిపోయినట్టే. అలా ఏం జరగదులేమ్మా. అసలే ఆ ఈశ్వరి అభిమానం గల పిల్ల. ఇంత జరిగాక ఏమి జరగనట్టు కూర్చుంటుందా? ఇంట్లో ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ అనర్థం జరగకుండా ఆపాలి. హలో, మీ కాబోయే కోడల గురించి మీకు కమ్మని వార్త చెప్దామని ఫోన్ చేశాను. మీరెవరు? ముందు ఆ విషయం చెప్పండి. మీకు వివరం కావాలా, వార్త కావాలా? ఆ, సరే సరే, బాగా చెప్పండి. మీ కోడలు ఈశ్వరి రాజేశ్వరి విలాసులో రుద్రనీలకంఠతో జంటగా ఉంది. ఏకాంత సేవలో ఎంతో మునిగి తేలుతోంది. వెళ్ళి పట్టుకుంటారో 10 మందిలో పరువే తీస్తారో మీ ఇష్టం. ఇప్పుడుంటుంది కథలు అసలు మలుపు. ఫోన్ ఎవరే? ఎవరో ఏంటో తర్వాత చెప్తా గానీ అజయ్కి మజ్జిగ తాగించండి. నేను బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలో ఎక్కడికి? నేను చెప్పను అని తెలిసి కూడా ఎందుకు అడుగుతారు? ముందు చెప్పిన పని చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.